హలో ఎవ్రీవన్. ఈరోజు స్టోరీ. రాజాపురంలో ఓ జమీందారు ఉండేవాడు. ఆయన కొడుకు విక్రమ్ ఒక్కగానొక్క వారసుడు కావడంతో గారాబంగా పెరిగాడు. చదువు అంతంత మాత్రమే. డబ్బుకు కొదవలేకపోవడంతో చెడు తిరుగులు ఎక్కువై పోకిరిగా తయారయ్యాడు. విచ్చలవిడి డబ్బును ఖర్చు చేసేవాడు. ఎవరెంత చెప్పినా వినేవాడు కాదు. కొడుకును అలా ఎలా దారి తెచ్చుకోవాలో తెలియక దిగులు పడేవాడా తండ్రి. అదే విషయాన్ని ఊరి పెద్దతో చెప్పి సలహా అడిగాడు. ఆయన కాసేపు ఆలోచించి జమీందారుకు ఉపాయం చెప్పాడు. అదే రోజు సాయంత్రము కొడుకును పిలిచి, వాస్తవానికి నా తర్వాత ఆస్తి మొత్తం నీదే, కానీ నువ్వు ఇలా డబ్బును వృధా చేయడము మొత్తం చూస్తుంటే దీన్ని నిలబెట్టుకుంటావో లేదోనని సందేహం కలుగుతుంది. అందువల్ల నువ్వు కష్టపడి ఎంతో కొంత సంపాదించగలిగితేనే ఈ జమీకి వారసుడివి అవుతావు అని ఖచ్చితంగా చెప్పాడు తండ్రి. మరో దారి లేక సరేనంటూ తలుపాడు విక్రమ్. మరుసటి రోజే పని వెతుక్కునేందుకు పక్కనే ఉన్న పట్టణానికి వెళ్ళాడు. చదువు లేకపోవడంతో ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వలేదు. చివరకు ఓ దుకాణంలో రోజువారీ పనికి కుదిరాడు. మొదటి రోజు పని చేయగా వచ్చిన డబ్బును తీసుకెళ్లి తండ్రికి ఇచ్చాడు. ఆయన దాన్ని పెరట్లోని బావిలో పడేశాడు. రెండో రోజు తండ్రి అలాగే చేశాడు. మూడో రోజు బావిలో పడేయబోతుండగా కొడుకు అడ్డు చెప్పాడు. నాన్న, నేను అంత కష్టపడి సంపాదించి తెచ్చిన డబ్బును నువ్వు అలా ఊరికే నీళ్ళలో పడేయడం నాకు కష్టంగా ఉంది అన్నాడు బాధగా. అప్పుడు ఆ తండ్రి కొడుకుని దగ్గర తీసుకొని, ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నా. నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు కాబట్టి దాని విలువ నీకు తెలిసింది. అది నీళ్ళ పాలవుతుంటే విలువిల్లాడావు. మరి నేను కూడబెట్టిన సొమ్మును నువ్వు వృధా చేస్తుంటే నాకెంత బాధ కలుగుతుందో ఎప్పుడైనా ఆలోచించావా? ఖర్చు చేయడం తేలికే, కానీ సంపాదించడమే చాలా కష్టం. ఇప్పటికైనా ఆ విషయాన్ని గ్రహిస్తే మంచిది అన్నాడు. ఇన్నాళ్ళు తను చేసిన తప్పేంటో తెలుసుకున్న విక్రమ్ క్షమించమని తండ్రిని కోరాడు. అప్పటి నుంచి అనవసర ఖర్చులు చేయకుండా బుద్ధిగా ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.